ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. గత కాలం అంతా కాపాడి మరొకసారి ఆన్లైన్ సండే స్కూల్ ప్రోగ్రామ్ ద్వారా మేము ముందుకు రావడానికి కృపనిచ్చిన దేవాది దేవునికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, చిన్నలకు పెద్దలకు అందరికీ ప్రభు పేరిట వందనాలు. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. దేవుని కృపను బట్టి, దేవుని ఆలోచన బట్టి ప్రతి వారము కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ మనం దేవునిలో బలపడుతున్నానని నేనైతే విశ్వసిస్తాను. పిల్లలు మీ అందరికీ అంటే కొంచెం నెగ్లిజెన్స్గా ఉన్నారని నేను మీకు విషయాలు మరలా నేను ఫోన్ చేసి చెప్పి మిమ్మల్ని స్ట్రెస్ చేస్తున్నాను. మీరు ఫాలో అవుతున్నందుకు ప్రభు నామాన్ని స్తుతిస్తున్నాను. మీరు ఇంకా ఇలాగే దేవుని విషయాలు నేర్చుకొని దేవునితో కనెక్ట్ అయ్యి దేవుని కొరకు గొప్ప సైనికులుగా తయారవ్వాలని నేను మీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తాను. మీరందరూ రెడీగా ఉన్నారా? బైబిల్, నోట్బుక్, పెన్ అన్నీ పట్టుకుని రెడీగా ఉన్నారు కదా ఆన్లైన్ సండే స్కూల్కి? ఓకే, ఇప్పుడైతే మనము ప్రారంభ ప్రార్థనతో ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం. ప్రార్థన అంటే నెగ్లెక్ట్ చేయొద్దు చిల్డ్రన్స్, దేన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. దేవుని పని అన్నదాన్ని మీరు అస్సలు నెగ్లిజెన్స్గా చూడొద్దు. ప్రార్థన అంటే మోకరించి చేతులు జోడించి దేవునితో కనెక్ట్ అయ్యి మనము ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రం, ఆశ్చర్యకరుడ స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, నిశ్చయకు తండ్రి స్తోత్రం, సమాధానకర్త నీకు వందనాలు ప్రభు. ఇదిగో తండ్రి, గత కాలమంతా నీ ఉచితమైన కృపలో నన్ను, నా సంఘ బిడ్డలందరినీ ప్రభుని ఉచితమైన కృపలో కాచి కాపాడేందుకు స్తోత్రమయ. మరి యొక్క ఆన్లైన్ సండే స్కూల్ ప్రోగ్రామ్ ద్వారా ప్రభు మేము ఈ విధంగా కలుసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకే స్తోత్రమయ. గత కాలమంతా కాపాడారు స్తోత్రం, మాకు మంచి ఆహారం ఇచ్చారు స్తోత్రం, వస్త్రం ఇచ్చారు స్తోత్రం, ఆరోగ్యం ఇచ్చారు స్తోత్రం, మమ్మల్ని సజీవులుగా కాపాడారు ప్రభు. అందుకొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభు, ఈ ఆన్లైన్ సండే స్కూల్ ప్రోగ్రామ్ అంతట్లో మీరే ఉండండి ప్రభు. నీ ఆలోచన చెప్పున నడిపించండి ప్రభు. యేసయ్యా తండ్రి, నన్ను లయపరిచి పరిశుద్ధాత్మ ద్వారా వారికి ఏది అవసరమో దాన్ని మీరు బోధింపజేయండి ప్రభు. మా బిడ్డలందరికీ ఏకాగ్రత దయచేయండి ప్రభు. ఈ సండే స్కూల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఏకాగ్రతతో పరిశుద్ధాత్మ సహాయంతో ప్రభు యేసయ్యా నీ వాక్యాలు నేర్చుకుని దాని ప్రకారం జీవించే కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అన్ని విషయాల్లో మీరు సహాయం చేయండి ప్రభు. నీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని చేతులకి నేను అప్పగిస్తున్నాను ప్రభు. ఇది ఆన్లైన్ సండే స్కూల్ ప్రోగ్రామ్ ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకుంటామని, సమస్త మహిమ ఘనత ప్రభావం నీ ఒక్క నామానికి చెల్లిస్తూ యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ప్రార్థనలో పాల్గొన్నారు కదా. ఇప్పుడైతే మన అక్క వాళ్ళు యాక్షన్ సాంగ్ చేసి చూపిస్తారు. ఇట్స్ యువర్ ఫేవరెట్ సెగ్మెంట్. ఇప్పుడు ఏ సాంగ్ అయితే నేర్పిస్తున్నారో మీరు నేర్చుకోండి, అది పాడుతూ ప్రభునామాన్ని స్తుతించండి. మీరు కూడా ఇంకా కొత్త కొత్త పాటలు నేర్చుకోండి. Yeah.
ఎలా ఉంది చిల్డ్రన్స్? యాక్షన్ సాంగ్ బాగుంది కదా. మీరు కూడా ఈ పాటను నేర్చుకోండి, పాడుతూ దేవుని నామాన్ని స్తుతించండి. ఈ సమయం ముందు అసమయం ముందు ప్రార్థన ద్వారా, వాక్యం చదవడం ద్వారా, పాటల ద్వారా మీరు పాడుతూ ప్రభునామాన్ని స్తుతించండి. ఓకేనా? ఇప్పుడైతే మనం నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్దాం. నవ్ ఇట్స్ టైమ్ ఫర్ బైబిల్ వర్సెస్. నవంబర్ 1st వీక్లో మనం రోమన్స్ 8:28 గురించి నేర్చుకున్నాం. దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుచున్నవని నేర్చుకున్నాం. ఈ వారం అయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనాన్ని నేర్చుకుందాం. ఆఖరి వచనం 1 Corinthians chapter 13 verses 13. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13లో ఏముంది అంటే, కాగా విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ 3 నిలిచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. And now abide faith, hope, love, these 3, but the greatest of these is love. This is the memory verses for today's online session. ఈ మెమరీ వర్సెస్ గురించి ఎక్స్ప్లెనేషన్ కానీ స్టోరీ కానీ ఏం అవసరం లేదనుకుంటే, ఏంటి అంటే ఈ వచనంలో ఏముంది అంటే, ఎట్టి పరిస్థితులు అంటే చివరికి మనకి మిగిలేది ఏంటంటే విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ 3 మిగులుతాయి. మనము భూమి మీద నుంచి దేవుని దగ్గరికి వెళ్ళేటప్పటికి వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అని దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఈ ప్రేమ డిఫరెంట్గా ఉంటుంది. పేరెంట్స్ లవ్ వేరుగా ఉంటుంది, ఫ్రెండ్స్ లవ్ వేరుగా ఉంటుంది, సిబ్లింగ్స్ లవ్ వేరుగా ఉంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య లవ్ వేరుగా ఉంటుంది, అలాగే లవర్స్ మధ్య లవ్ వేరుగా ఉంటుంది. అన్ని ప్రేమలో డిఫరెన్షియేషన్ ఉంటుంది అనమాట. మనకి పరిచయస్తుల దగ్గర ఒక ప్రేమ ఒకలాగా ఉంటుంది, మనకి క్లోజ్ రిలేటివ్స్ దగ్గర ప్రేమ ఒకలాగా ఉంటుంది. కానీ వీటన్నిటికీ మించిన దేవుని ప్రేమ వేరేగా ఉంటుంది. దేవుని ప్రేమను అగాపే ప్రేమ అంటారు అన్నమాట. గాడ్స్ లవ్ ఈజ్ అగాపే. ఎందుకంటే ఆ ప్రేమలో చాలా క్వాలిటీస్ ఉన్నాయి. ఇవన్నీ 15 క్వాలిటీస్ ఉన్నాయి. మీరు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి నుంచి చదివితే ఆ ప్రేమలో ఉన్న అన్ని క్వాలిటీస్ మనకి తెలుస్తాయి. ఈ క్వాలిటీస్ అన్నీ మనం తెచ్చుకోవాలని దేవుడు ఈ అధ్యాయాన్ని తెలియజేస్తున్నాడు. ఇక్కడ నేను మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను. ఏంటి అంటే, ఐ థింక్ ఇట్స్ ఫర్ సీనియర్స్ మీరు ఈ మెమరీ వర్సెస్ ద్వారా ఒక ఛాలెంజ్ తీసుకోండి. ఈ వీక్ మనం ఒక క్రాఫ్ట్ చేస్తున్నాము. ఆ క్రాఫ్ట్ 1 Corinthians 13 చాప్టర్ బేస్ చేసుకొని మనం ఒక క్రాఫ్ట్ చేస్తున్నాము. ఎవరైతే ఐ థింక్ జూనియర్స్ కొంచెం కష్టం 13 వచనాలు నేర్చుకోవాలి అంటే, ఓకే ఎవరైనా ట్రై చేస్తున్నారంటే వెల్ అండ్ గుడ్, ట్రై చేయండి. ప్రతి ఒక్కరు సీనియర్స్, జూనియర్స్ ఎవరు ట్రై చేసినా సరే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొత్తం అంతా బై హార్ట్ చేసి కళ్ళు మూసుకొని మీరు మీ ఇంట్లోనే ఉండి వీడియో చేసి నాకు పంపించండి. అండ్ నేను ఈ మంత్ చేస్తున్న అంటే ఈ వీక్ చేస్తున్న క్రాఫ్ట్ కూడా మీరు చేసి మీరు చెప్పిన వర్సెస్ వీడియోతో పాటు ఆ క్రాఫ్ట్ వీడియో కూడా నాకు పంపించండి. దాన్ని బట్టి నేను ఈ మంత్కి బెస్ట్ స్టూడెంట్ని నేను అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. చిల్డ్రన్స్ మీరు ట్రై చేయండి. 13 వచనాలే కాబట్టి బై హార్ట్ చేయడానికి ట్రై చేయండి. చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు అందరూ ట్రై చేయండి. నేను జూనియర్స్కి స్ట్రెస్ ఇవ్వటం లేదు, ఎందుకంటే వాళ్ళు కొంచెం కష్టం అవుతుందేమో అని. ఒకవేళ మేము చేస్తాము అంటే ఓకే వెల్ అండ్ గుడ్. మీకు నవంబర్ మంత్ అంతా టైం ఉంది. నవంబర్ 30th లోపు ఎప్పుడైనా సరే మీరు క్రాఫ్ట్ వీడియో అలాగే ఈ మెమరీ వర్సెస్ వీడియో మొత్తం అంటే మెమరీ వర్సెస్ అంటే ఈ 13th చాప్టర్ మొత్తం అంతా బై హార్ట్ చేసి వీడియో చేసి నాకు పంపించండి. ఎంతమంది పంపిస్తారో చూద్దాం. ఎందుకంటే ఇది మనకి తెలియాలి. దేవుని ప్రేమలో ఉన్న క్వాలిటీస్ మనకి కావాలి. మనుషుల ప్రేమ అంటే తల్లిదండ్రులు ఇక్కడ ఉన్న 15 క్వాలిటీస్లో మనల్ని ఎవరైనా ప్రేమిస్తున్న వాళ్ళు 1-2 క్వాలిటీస్ ఉంటాయి, లేకపోతే 3-4 క్వాలిటీస్ ఉంటాయి. 15 క్వాలిటీస్ అయితే ఉండవు. మీరు 15 క్వాలిటీస్ నాకు ఉన్న పర్సన్ నాకు ఉన్నారు అని అంటే దాట్ ఈస్ కాల్డ్ జీససే ఉంటారు. జీసస్ కాకుండా ఈ భూమి మీద ఉన్నారంటే యు ఆర్ ద లక్కీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. అలాంటి పర్సన్ ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 15 క్వాలిటీస్ వాళ్ళు ఉండాలి. అలాంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తిగా మనకెవరు లేకపోయినా మనం అలా ఉండడానికి ఒకసారి ట్రై చేద్దాం. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు ప్రేమ కలిగి ఉండుటకు
ప్రయాసపడుడి. క్రీస్తునకు కలిగిన ప్రేమ మీరును కలిగి ఉండుడి. దేవునికి కలిగిన ఈ అగాపే ప్రేమలో 15 క్వాలిటీస్ ఉన్నాయి. ఆ క్వాలిటీస్ ఏంటో మనం బైహార్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం, ఎందుకంటే అది మన మైండ్లో ఉండాలి కాబట్టి. అందుకోసమే నేను మీకు ఇది బైహార్ట్ చేయమని చెప్తున్నా. ఈ 15 క్వాలిటీస్ మనకు ఉండాలని 2-3 వర్సెస్లో బైబిల్లో ఉంది. క్రీస్తునకు కలిగిన ప్రేమ, ఈ ప్రేమను మీరును కలిగి ఉండండి అని ఒక దగ్గర ఉంది. ఇంకో దగ్గర ఏముందంటే ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడండి. అందరూ ఏమంటారంటే చదువుకోవడానికి ప్రయాసపడాలి, ఉద్యోగం సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి, లేకపోతే ఏదో లోకంలో ఏదో విషయాలు చేయడానికి ప్రయాసపడాలి, కానీ లవ్ చేయడానికి ప్రయాసపడటం ఎందుకు అని మనకు అనిపించవచ్చు, అంతే కదండి. ప్రేమించడానికి ప్రయాసపడటం ఎందుకు? కానీ దేవుడు చెప్తున్నాడు ప్రేమించడానికి మనం ప్రయాసపడాలి అంట. అంటే అర్థం ఏంటి అంటే, మనం ఒక పర్సన్ని ప్రేమిస్తున్నాము అంటే వాళ్ళు చేసేవన్నీ తట్టుకోవాలి, అన్నిటినీ తాను, అన్నిటినీ వచ్చును, అన్నిటినీ అమర్యాదగా ప్రవర్తించదు, ఇంకా చాలా క్వాలిటీస్ ఉన్నాయి. ఇవన్నీ చేయాలంటే మనకి ఎంత పేషెన్స్ ఉండాలి. వాళ్ళు చేస్తున్నవి మనం కంట్రోల్, అంటే వాళ్ళు తిట్టినా మనం తిట్టకూడదు, వాళ్ళు కొట్టినా మనం కొట్టకూడదు, అమర్యాదగా ప్రవర్తించకూడదు, స్వప్రయోజనం అస్సలే ఉండకూడదు, మనకేదో ఆశించి మనం ప్రేమించకూడదు. ఇవన్నీ చేయాలంటే నువ్వు ఎంత ప్రయాసపడాలి చిల్డ్రన్స్ కదా, మనం ఎంత ప్రయాసపడాలి. సో అది ప్రయాసపడండి అని బైబిల్ చెప్తుంది. ఇప్పటి నుంచి మనము ఆ ప్రయాసం నేర్చుకుందాం, ఒకరినైనా ప్రేమిద్దాం. ఎందుకంటే లైఫ్లో అందరినీ ప్రేమించాలి అంటే కష్టం, కానీ ముందు ఒకరిని ప్రేమించడం స్టార్ట్ చేయండి. దేవుని ప్రేమలో ఉన్న లక్షణాలు అన్నీ కలిపి ఒకరిని ప్రేమించడం స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్గా మీరు అందరినీ అలాగనే ప్రేమిస్తారు. దిస్ ఈస్ ద బైబిల్ స్టడీ ఫర్ టుడేస్ ఆన్లైన్ సెషన్. ఇప్పుడైతే మనం నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్దాం. ఈరోజు క్రాఫ్ట్స్ చేయడానికి మనకి A4 కలర్ షీట్స్ కావాలి. మీ దగ్గర కలర్ షీట్ లేకపోతే A4 షీట్ తీసుకోండి. ఒక 3 కలర్స్ ఉంటే సరిపోతుంది. కలర్ షీట్ ఒకటి, ఇలాంటి థిక్ షీట్ ఒకటి తీసుకోండి. ఇది మీకు శారీస్లో కానీ దేంట్లో అయినా అవైలబిలిటీ ఉంటుంది. థిక్ షీట్స్ ఒకటి, ఒక గ్లూ స్టిక్, అలాగనే సిజర్స్, స్కేల్, పెన్సిల్ ఒకటి, రాయటానికి పెన్, అండ్ ఈ థ్రెడ్ కొంచెం థిక్గా ఉన్న థ్రెడ్ తీసుకోండి. ఇది మనం హ్యాంగ్ చేస్తాం కాబట్టి కొంచెం థిక్గా ఉన్న థ్రెడ్ తీసుకోండి. లేదు అంటే మీ దగ్గర నార్మల్ మనం దారం ఉంటుంది కదా, అలాంటి దారం అయినా సరిపోతుంది. అంటే మీరు చేసుకునే దాన్ని బట్టి. ఈరోజు క్రాఫ్ట్కి మనకి ఇలాంటి థిక్ షీట్ ఒకటి, కలర్ షీట్ ఒకటి, గ్లూ స్టిక్ ఒకటి, స్కేల్ ఒకటి, సిజర్స్ ఒకటి, థ్రెడ్ ఒకటి, అండ్ పెన్, పెన్సిల్, దట్స్ ఇట్. ఇప్పుడు మనం చేస్తున్న క్రాఫ్ట్కి టోటల్గా 15 కావాలి. దాంట్లో ఎల్లో షీట్తో మనము 10 చేసుకుందాము, గ్రీన్ షీట్తో 5 చేసుకుందాం, ఎందుకంటే ఇది అటువైపు ఇటువైపు వస్తుంది. అలాగే ఈ పింక్ షీట్తో ఒకటే హార్ట్ సింబల్ మనం చేసుకుందాం. దాన్ని దీనికి స్టిక్ చేస్తూ మనం క్రాఫ్ట్ ఎలా చేద్దామో చూద్దాము. ఏదైతే పెద్దగా తీసుకోవాలి అనుకుంటున్నారో మీరు, అంటే పెద్ద హార్ట్ సైజ్ ఏం తీసుకోవాలనుకుంటున్నారో ఆ కలర్ షీట్ని మనం ఇలాగ ఫోల్డ్ చేసి అగైన్ ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు నేను దీనికి హార్ట్ సింబల్ ఒకసారి కట్ చేసి చూపిస్తాను, చూడండి. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత దీనికి పెద్ద హార్ట్ ఇలాగ నేను చూసారా డ్రా చేస్తున్నాను. ఇలా ఒక పెద్ద హార్ట్ని మీరు డ్రా చేయండి. ఇది మనకి పెద్దది అనమాట, ఒకటి కావాలి ఇది. సో ఇలా డ్రా చేసి దాన్ని మనం ఒకసారి కట్ చేద్దాం. ఓకే చిల్డ్రన్స్, ఇప్పుడు మనకి ఇలాగ 2 హార్ట్ సింబల్స్ వచ్చాయి కదా, ఈ 2 ఇలాగ తీసుకొని ఇప్పుడు ఇలా వచ్చిన హార్ట్ సింబల్ని నేను చెప్పిన ఇలాంటి థిక్ షీట్ ఉందని చెప్పాను కదా, ఈ థిక్ షీట్ మీద దీన్ని ఇలాగ పెట్టి జస్ట్ అది ఎంత ఉందో అంత మీరు మార్క్ చేయండి.
ఇలా మార్క్ చేసి దీన్ని కూడా కట్ చేసి మనము దాంతో సేవ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఏదైతే మనం ఎడ్జెస్లో తీసుకుంటున్నామో ఆ కలర్ షీట్ని, ఈ A4 షీట్ కలర్ షీట్ని ఒక మెజర్మెంట్ అని కాదు, జస్ట్ ఇలాగ ఫోల్డ్ చేయండి. అగైన్ సెంటర్కి ఫోల్డ్ చేయండి. సెంటర్కి ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫోల్డ్ చిన్నగా వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఫోల్డింగ్ చూపిస్తున్నాను. A4 షీట్ని ఫస్ట్ ఇలాగ ఫోల్డ్ చేయాలి, దాని తర్వాత ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ అగైన్ ఫోల్డింగ్ ఇస్తూ ఇలాగ మీరు ఫోల్డ్ చేయాలి. మొత్తం ఈ కలర్ షీట్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసిన పేపర్ని మళ్ళీ మనం ఒకసారి ఓపెన్ చేసి యాజ్ యూజువల్ ఎప్పుడు మనం చేస్తాం కదా అలాగనే ఒకసారి ఫ్రంట్కి ఒకసారి బ్యాక్కి మళ్ళీ అగైన్ ఫ్రంట్కి బ్యాక్. మనం రిపీట్ ఫోల్డింగ్ ఇచ్చాం కదా, ఒకసారి రిపీట్ ఫోల్డింగ్ ఇచ్చిన తర్వాత దానికి మనం ఒకసారి హార్ట్ సింబల్ ఇలా వేద్దాం. ఒక హార్ట్ సింబల్ ఇలా హార్ట్ సింబల్ వేసి ఇప్పుడు దీన్ని కట్ చేస్తున్నా చూడండి ఒకసారి. ఇప్పుడు మనకి 1 2 3 4 వచ్చాయి. ఇలాగ మనకి 10 కావాలి. ఇలాంటి కలర్స్ ఒక కలర్ 10 కావాలి. ఇప్పుడు మనకి 4 వచ్చాయి కదా, మళ్ళీ అలాగనే ఇంకొకసారి మళ్ళీ చేయండి, మొత్తం 10 చేసుకోండి. చిల్డ్రన్స్ పెద్ద హార్ట్ సింబల్ ఒకటి ఉండాలి, అంటే ఇలాగా 2 షీట్స్ కట్ చేయండి. దీనికి నేను ఇందాక థిక్ షీట్ చెప్పినట్టుగా ఇది కూడా ఒకటి కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఒక కలర్ షీట్ మనకి 10 కావాలి, అంటే ఈచ్ 2 చెప్పున 20 కట్ చేసుకోండి. ఆ 20 కట్ చేసుకొని ఇవి 10 కట్ చేసుకోండి దీనికి. అలాగే ఇంకో కలరు 5 కావాలి, అంటే ఈచ్ 2 కాబట్టి 10 కావాలి. ఈ 10 ఇవి 5 ఇలాగా 1 2 3 4 5 ఇవి 5 వీటికి ఇవి 10 కావాలి, ఇవి 20కి ఇవి 10 కావాలి, ఇది 1. ఇప్పుడు మొదటి కొరింథీయులు 13వ అధ్యాయం మీద క్రాఫ్ట్ చేస్తున్నామని చెప్పాను కదా, అక్కడ ఉన్న కాన్సెప్ట్ ఏంటి అంటే ప్రేమ. అది మీరు ఇక్కడ రాయండి. ఇది దేవుని ప్రేమ, అగాపే లవ్. ఇది మనుషుల ప్రేమ కాదు. దీని గురించి 1 కొరింథియన్స్ అలాగా బ్యాక్న ఫ్రంట్న తెలుగులో రాయండి, బ్యాక్న ఇంగ్లీష్లో రాయండి. ఇది లవ్. ఇలా రాసిన తర్వాత ఏం చేస్తారంటే ఇలాంటి థ్రెడ్ తీసుకోండి. మీ దగ్గర ఇలాంటి థ్రెడ్ లేకపోతే ఒక లాంగ్ థ్రెడ్ తీసుకొని దాన్ని మీరు ఇక్కడ ఇలాగ నాట్ పెట్టండి. మనం హ్యాంగ్ చేసుకునే విధంగా ఇక్కడ ఒక నాట్ పెట్టండి. లేదు మీరు హ్యాంగర్స్ లాంటిది ఏదైనా పెట్టుకున్నా పర్వాలేదు. ఇక్కడ ఒక నాట్ పెట్టి ఇది హ్యాంగ్ చేసుకునేలాగా ఇలా పైకి, దీన్ని మీరు ఇక్కడ ఇలా పెట్టి ఇలాగా కరెక్ట్గా సెంటర్కి ఉండేలాగా చూసుకోండి. ఇలా పెట్టి ఈ థ్రెడ్ లోపల ఉండేలాగా దీన్ని ఇక్కడ స్టిక్ చేసేయాలి. మొత్తం ఇదంతా ఇలా స్టిక్ చేసేయాలన్నమాట. ఓకే చిల్డ్రన్స్, ఇది ఫస్ట్ ఈ షీట్ తీసుకొని గ్లూ స్టిక్ అప్లై చేయాలి. ఫస్ట్ గ్లూ స్టిక్ అప్లై చేస్తూ తర్వాత ఇలాగ థ్రెడ్ పెట్టి
ఈ కార్డ్ని పెట్టి ఫైనల్గా దీన్ని ఇలా పెట్టి ఇలాగ మీరు 5 పెట్టాలి. ఒకటి ఇలా థ్రెడ్కి ఒకటి 5 చేయాలి. అలా 15 15 చేయాలి. 15 చేసిన తర్వాత వస్తుందమ్మా పెట్టి 15 చేసిన తర్వాత మీరు వాటిని తీసుకొచ్చి ఇలా దీనికి స్టిక్ చేయాలి. అంతే, ఇది స్టిక్ చేయండి. ఫస్ట్ ఈ 5ది ఇక్కడ పెట్టండి, ఇక్కడ సెంటర్లో గ్రీన్ కలర్ పెట్టండి, మళ్ళీ ఎల్లో కలర్ పెట్టి ఇలా స్టిక్ చేయండి. దిస్ ఈజ్ ద ఫైనల్ క్రాఫ్ట్. ఇలా చూపించు అండ్ బండి. దిస్ ఈజ్ ద ఫైనల్ క్రాఫ్ట్. చూసారు కదా పిల్లలు, ఇది ఈ నెల మనం చేస్తున్న క్రాఫ్ట్. చాలా బాగుంది. కొంచెం కష్టమైన, పేషెన్స్తో చేయండి. మీరు ఇంట్లో హ్యాంగ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. నేను ఈ క్రాఫ్ట్ చేసి ఇంట్లో హ్యాంగ్ చేసి మీకు వీడియో చేసి పెడుతున్నాను. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకున్నదు, త్వరగా కోపపడదు, అపకారము మనస్సులో ఉంచుకున్నదు, దుర్నీతి విషయమే సంతోషపడదు, సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాలుకొను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ వచ్చును. ఈ 15 క్వాలిటీస్తో మనం ఇప్పుడు క్రాఫ్ట్ చేసాము. ఈ 15 క్వాలిటీస్ని నెక్స్ట్ మీకు టెక్స్ట్ కూడా ఇచ్చాను. మీరు బైబిల్లో సర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వీడియో ఎండింగ్లో మేము టెక్స్ట్ కూడా నేను టైప్ చేసి పెట్టాను. ఇది చూసి నీట్గా మీరు క్రాఫ్ట్ చేసి పంపించండి. వెల్కమ్ అగైన్. నౌ ఇట్స్ బైబిల్ స్టడీ. మనము బైబిల్ స్టడీలో ఒక్కొక్క స్టోరీ కింద బైబిల్లో కొంచెం కొంచెం పార్ట్స్ నేర్చుకుంటూ వస్తున్నాము. లాస్ట్ వీక్ ఏం నేర్చుకున్నాము అంటే పక్షవాతం కలిగిన ఫ్రెండ్ని వాళ్ళు ఎలాగో సేవ్ చేశారు, ఎలాగో వాళ్ళ రోగాన్ని తగ్గించి పాపాన్ని పోగొట్టి ఎలాగో దేవుడి దగ్గరికి తీసుకుని వెళ్ళారు, వాళ్ళ విశ్వాసం గురించి, వాళ్ళ ఫెయిత్ గురించి, మళ్ళీ వాళ్ళకున్న ఆటంకాన్ని ఎలా జయించారు, ఇవన్నీ లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నాం కదా. ఈ వారం అయితే మనము ఆబ్వియస్లీ ఈ వారం మనము ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి నేర్చుకోవాలి. ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి ఈ వారం మనం యోనా గురించి నేర్చుకుందాం. ఎందుకంటే బైబిల్ వర్సెస్లో అలాగే క్రాఫ్ట్లో కూడా మనము ఈ వారము ప్రేమ అన్న విషయం గురించి, క్రీస్తు ప్రేమ గురించి తెలుసుకుంటున్నాం. కాబట్టి బైబిల్ స్టడీలో దేవుడు ప్రేమించిన ఒక పట్టణాన్ని గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. బైబిల్ స్టడీలో టుడేస్ టాపిక్ ఇస్ జోనా చాప్టర్ గురించి మనం తెలుసుకుందాం. దిస్ ఇస్ ద 32nd బుక్ ఇన్ ద బైబిల్. 32వ పుస్తకంగా ఈ పుస్తకం యోనా గ్రంథం అనేది బైబిల్లో ఉంది. పాత నిబంధన నుంచి మనం స్టార్ట్ చేస్తే, జెనిసిస్ నుంచి స్టార్ట్ చేస్తే ఇది 32వ పుస్తకం బైబిల్లో. దీనిలో 4 అధ్యాయాలు ఉన్నాయి, 48 వచనాలు ఉన్నాయి. పెద్ద అధ్యాయం ఫస్ట్ చాప్టర్లో 17 వర్సెస్ ఉన్నాయి. సెకండ్, థర్డ్ చాప్టర్లో 10 వర్సెస్ ఉన్నాయి. అండ్ ఫోర్త్ చాప్టర్లో 11 వర్సెస్ ఉన్నాయి. దట్స్ ఇట్. మీరు ఇవన్నీ బై హార్టెడ్గా నేర్చుకోండి చిల్డ్రన్స్. ఎందుకంటే యోనా గ్రంథం అని చెప్పగానే యోనాలో 4 చాప్టర్స్ ఉన్నాయి, 48 వర్సెస్ ఉన్నాయి. అందులో బిగ్ చాప్టర్ ఇస్ ఫస్ట్ చాప్టర్, దాంట్లో 17 వర్సెస్ ఉన్నాయి. చిన్న చాప్టర్ అంటే 2-3 అధ్యాయాల్లో, దాంట్లో 10 వర్సెస్ ఉన్నాయి. లాస్ట్ చాప్టర్లో 11 వర్సెస్ ఉన్నాయి. ఇలాగా మీరు దాన్ని మైండ్లో అది మెమరైజ్ చేసుకొని గుర్తుపెట్టుకోండి. ఈ యోనా అధ్యాయము, ఈ కథ అంతా మనము బ్రీఫ్గా తెలుసుకుందాం. ఈ యోనా కథ గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. మళ్ళీ ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఏమవుతుంది అంటే, దేవుడు నినేవే పట్టణాన్ని చూసినప్పుడు ఆ నినేవే పట్టణము ప్రభు దృష్టికి చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది. ఆ టైంలో దేవుడు ఎవరి ద్వారా నినేవే పట్టణానికి సువార్త చేయాలి అని ఆలోచన చేసినప్పుడు, నేను ఇక్కడ స్ట్రెస్ చేసి చెప్పిన చూడండి, అమిత్తయి కుమారుడైన యోనా దగ్గరికి దేవుని వాక్యం వచ్చిందని బైబిల్లో ఫస్ట్ వచనంలోనే రాసి ఉంది అనమాట.
అంటే యోనా ఫాదర్ పేరు ఏంటంటే అమిత్తయి. అమిత్తయి కుమారుడైన యోనా దగ్గరికి దేవుని వాక్యం ఇచ్చి నీవు నినేవే పట్టణానికి వెళ్ళి అక్కడ సువార్త చేసి అక్కడున్న ప్రజల్ని రక్షించమని చెప్పాడు. నోవాహు టైంలో దేవుడు నోవాహు చెప్పినప్పుడు నోవాహు చెప్పాడు, కానీ ఇక్కడ యోనా భయపడ్డాడు. నినేవే పట్టణ ప్రజల గురించి భయపడి వెళ్ళి చెప్పకుండా నినేవేకి వెళ్ళకుండా తర్షీషుకి వెళ్ళే ఓడ ఎక్కి అక్కడి నుంచి తప్పించుకుందామని చూస్తాడనమాట. నినేవేకి వెళ్ళకుండా తర్షీష్కి వెళ్ళి దేవుని వాక్యం చెప్పకుండా తప్పించుకుందామని చూస్తాడు. కానీ ఏదైనా తర్షీష్ ఓడ ఎక్కుతాడు, చక్కగా ఆ ఓడలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. కొంచెం సేపు అయ్యేటప్పటికి నిద్రపోతాడు. దేవుడు తన పని జరగట్లేదు అని చెప్పి ఆ షిప్ మీదకి గాలి వాన వర్షం ఇచ్చి షిప్ అంతా ఇంకా మునిగిపోయే స్టేజ్కి వచ్చేస్తుంది. ఆ షిప్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కింద పడేస్తారు. అంతా చేసి అసలు ఎందుకు ఈ శ్రమ వస్తుందని వాళ్ళు ఆలోచించి అందరినీ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంటారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ పని మీద వెళ్తున్నారు తర్షీష్కి, ఇలా డీటెయిల్స్ అన్నీ అడుగుతున్నప్పుడు అందరూ చెప్తారు. ఒక పర్సన్ మిస్ అయ్యి ఈ పర్సన్ ఎక్కడున్నారని వెతికి షిప్ అడుగున నిద్రపోతూ ఉంటాడు. అతన్ని లేపి ఏంటి నిద్రపోతున్నావు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, అసలు నువ్వు చేసిన పని ఏంటి అని అడిగినప్పుడు నేను భూమికి సముద్రమునకు ఆకాశమునకు సృష్టికర్త అయిన దేవుని దగ్గర నేను ప్రవక్తని అని చెప్తాడు. హెబ్రీయుడను అని చెప్తాడు. అంటే ఆయన అండర్లో వర్క్ చేస్తున్న వాడిని ఆయన నాకు ఒక వర్క్ ఇచ్చారు. ఆ వర్క్ నేను చేయకుండా స్కిప్ చేస్తూ నేను వేరే దానికి వెళ్ళిపోతున్నాను. అందుకే మీకు ఈ శ్రమ వచ్చిందేమో, మీరు దాన్ని తీసి సముద్రంలో పడేయండి, మీకు ఈ శ్రమ ఆగిపోతుంది అని చెప్తాడు. దీన్ని బట్టి మనకు ఇక్కడ ఒక విషయం అర్థమవుతుంది. దేవుడు కొంతమందిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ సెలెక్ట్ చేసుకున్న పీపుల్ దేవుడి మాట వినాలి అని దేవుడు ఆశపడుతూ ఉంటాడు. మనం వినలేదనుకోండి, మన వల్ల మన సరౌండింగ్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది వచ్చే అవకాశం ఉందని ఇక్కడ యోనా గ్రంథం ద్వారా మనం తెలుసుకోవాలన్నమాట. ఈరోజు మీరు దేవుడిని బిడ్డలుగా దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, సండే స్కూల్ బిడ్డల్ని. మీరు మీ టైంని నెగ్లెక్ట్ చేస్తూ దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వకుండా మీకు ఇష్టమైనట్టు, ఇక్కడ యోనా నినేవేకి వెళ్ళాలి అని ఖచ్చితంగా యోనాకి దేవుడు చెప్పాడు. కానీ యోనా ఏం చేస్తున్నాడు, తనకి ఇష్టం వచ్చినట్టుగా తర్షీషుకి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు, వర్షం గాలి అంతా ఇచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాడు అనమాట. ఆ టైంలో ఇతనికి తెలుసు, ఓహో నా వల్ల ఇది వచ్చింది అని తెలిసి నన్ను తీసి కింద పడేయమని చెప్పాడు. ఈరోజు నీకు తెలుసు నువ్వేం చేయాలి, ప్రేయర్ చేయాలి, బైబిల్ చదవాలి, ఆన్లైన్ సండే స్కూల్ ఫాలో అవ్వాలి, దేవుడికి ఇష్టంగా బ్రతకాలని నీకు తెలిసిన నువ్వు కేర్లెస్గా నీ పని నువ్వు చేయకుండా, దేవుడు చెప్పిన పని అంటే దేవుడు నీకు ఇచ్చిన పని నువ్వు చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు డిస్నీ ఛానల్స్ చూసుకొని గేమ్స్ ఆడుకొని, లేదు అంటే ఏదో ఒక విధంగా బయట తిరుగుతూ ఇలా నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేసుకుంటే దేవుడు మేబీ నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, నువ్వు చాలా హ్యాపీగా. ఇప్పుడు ఇక్కడ యోనా నిద్రపోతున్నాడు, తను ఇష్టమైన పని చేసుకుంటున్నాడు, తను నిద్రపోతున్నాడు. కానీ మన వల్ల పక్క వాళ్ళు సఫర్ అయ్యే అవకాశం ఉంది అని ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకోవాలన్నమాట. అలా తెలుసుకున్నప్పుడైనా మనము రియలైజ్ అయ్యి మన పని మనం మార్చుకుని దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలి. అదర్వైజ్ మనము నేను క్రిస్టియన్ కాదు, నేను అందరిలాగా లోకంలో ఉన్న పిల్లలాగే నేను కూడా అని చెప్పేసి మీరు ఆ క్రిస్టియన్ అన్న నేమ్ని తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, స్కూల్కి వెళ్ళని పిల్లలకి డిఫరెన్స్ ఉంటుంది. మీకు ఏబిసిడీలు వస్తాయి, తర్వాత మీరు చదవగలరు పేపర్ కానీ బుక్ కానీ స్కూల్కి వెళ్ళకుండా కొంతమంది పిల్లలు పేపర్స్ అవి ఎక్కువ బయట ఉంటుంటారు చూసారా, వాళ్ళకి ఏమి రాదు, మీకున్న టాలెంట్ వాళ్ళకు ఉండదు. అలాగే సండే స్కూల్కి వెళ్ళే పిల్లలకి సండే స్కూల్కి వెళ్ళని పిల్లలకి డిఫరెన్స్ ఉండాలి. సండే స్కూల్కి వెళ్తున్నారు అంటే వాళ్ళు ప్రేయర్ఫుల్ అయి ఉండాలి, వాళ్ళు బైబిల్ చదివేటట్టుగా ఉండాలి. అంతేగాని నీ ఇష్టానుసారంగా, ఇక్కడ యోనా ఇష్టానుసారంగా వెళ్తున్నట్టు నువ్వు ఇష్టానుసారంగా ఉండాలంటే కుదరదు. నువ్వు డిఫరెన్సియేషన్ కనిపించాలన్నమాట. నేను దేవుని బిడ్డను అన్న డిఫరెన్షియేషన్ నీలోంచి కనిపించాలి. ఏ పని చేసినా మొదటిగా ప్రార్థన చేయడం. ఇప్పుడు మనం స్కూల్కి వెళ్తాం, స్కూల్లో మిగతా వాళ్ళు సండే స్కూల్కి వెళ్ళరు, నువ్వు సండే స్కూల్కి వెళ్తావు. నీకు వాళ్ళకి డిఫరెన్స్ ఏం కనపడాలి, ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ప్రేయర్ చేసుకోవాలి, దేవా నువ్వు హెల్ప్ చేయాలి, ప్రేయర్ చేయాలి. అలాగే ఫుడ్, మనం అన్నం తింటున్నప్పుడు అన్నం మీద చేపెట్టి ప్రార్థన చేసుకోవాలి. చుట్టుపక్కల వాళ్ళు చూసి అనుకుంటారు ఏంటి అబ్బాయి ఇలా చేస్తున్నాడు అంటే దాట్ ఈస్ ద డిఫరెన్స్. నువ్వు సండే స్కూల్కి వెళ్తున్నావు అని ఎక్కడ నేర్పించారు నీకు ఇది అంటే మా మమ్మీ డాడీ నేర్పించారు, లేదంటే సండే స్కూల్లో నేర్పించారు. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మేము ప్రేయర్ చేసుకోవాలి, లేకపోతే ఫుడ్ ఏం తిన్నా ప్రభు నామాన్ని స్తుతించాలి, ఇలా మీరు చేస్తున్నట్టుగా నేను అబద్ధాలు చెప్పకూడదు. ఈ డిఫరెన్షియేషన్ మనము పక్క వాళ్ళకి చూపించాలి. దేవుడు అదే మన నుంచి కోరుకుంటున్నాడు. ఇక్కడ యోనాలో ఏం కోరుకున్నాడు అంటే అక్కడ నా బిడ్డలు నశించిపోతున్నారు, నువ్వు వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పు అని చెప్పినప్పుడు వీడు కేర్లెస్గా నేను అక్కడికి వెళ్ళను, నా ఇష్టం వచ్చినట్టుగా నేను నాకు నచ్చిన ప్లేస్కి వెళ్ళిపోతానని ఒక షిప్లో వెళ్ళి పడుకున్నట్టుగా నువ్వు కూడా
దేవుడు చెప్తున్నాడు, నీ క్రియల ద్వారా, నువ్వు సండే స్కూల్కి వెళ్తున్నావు అని నీ క్రియల ద్వారా నువ్వు పక్క వాళ్ళకి చెప్పు రక్షణ గురించి అని చెప్తుంటే నువ్వు కేర్లెస్గా నాకు అవి అవసరం లేదని చెప్పి నువ్వు వాళ్ళలాగే వాళ్ళతో కలిసిపోయి ఉంటే దేవుడు మనల్ని పనిష్ చేస్తాడు. చిల్డ్రన్స్, ఇది మాత్రం మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సరే, వీళ్ళందరూ ఏం చేశారు? యోనాను తెట్టి సముద్రంలో పడేశారు. సముద్రంలో పడేయగానే దేవుని ప్రేమ చూడండి, అతను మాట వినలేదు. మాట వినకపోయినా సరే దేవుడు తన మీద కోపపడలేదు. అందుకని అంటారు కదా, ప్రేమ త్వరగా కోపపడదు. అంటే దేవునికి కోపం వచ్చేయచ్చు కదా, వెంటనే చంపేయచ్చు కదా యోనాని, కానీ దేవుడు త్వరగా కోపపడలేదు. మరలా ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాంలే అనుకొని వెంటనే వేల్కి తను ఆజ్ఞ ఇచ్చేసాడు అనమాట. అంటే అక్కడ ఉన్న డాల్ఫిన్ ఫిష్ ఏదైతే ఉందో ఆ తిమింగలానికి దేవుడు ఆజ్ఞ ఇచ్చేసాడు, వెళ్ళి నువ్వు యోనాన్ని పిక్ చేసి పట్టుకొని నీ దగ్గర సేవ్ చేయి, వాటర్ దాన్ని మింగేయకుండా. అప్పుడు ఆ తిమింగలము యోనాన్ని మింగేస్తుంది. ఇక్కడ మీరు ఒక విషయం, దేవుని ప్రేమ చూడండి, సృష్టి క్రమమే మారిపోయింది. ఇప్పుడు తిమింగలము ఎంత పెద్ద మనిషిని కానీ దేన్ని తినేసినా డైజెస్ట్ చేసుకునే అంత క్యాపబిలిటీ తిమింగలానికి ఉంది సైన్స్ ప్రకారం. ఇప్పుడు ఒక మనిషిని తిమింగలం తినేసింది అనుకోండి, అది డైజెస్ట్ చేసుకొని దానికి అది డైజెస్ట్ అయిపోతాడు మనిషి లోపల. కానీ ఇక్కడ తన న్యాచురల్ ఎబిలిటీని కూడా దేవుడు ఆపేశాడు. అంత ప్రేమ చూపించాడు యోనా మీద. ఎందుకు చూపించాడంటే యోనా మీద చూపించాడు, నినేవే పట్టణస్థుల మీద చూపించాడు. యోనా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు, నినేవే పట్టణం నశించిపోవడం కూడా దేవునికి ఇష్టం లేదు. అందుకోసం ఇక్కడ సృష్టి క్రమాన్నే మార్చేశాడు. తనకి డైజెస్ట్ కాలే, లోపలే ఉన్నాడు. ఆ 3 days అంటే ఫిష్ ఏదైతే ఉందో అది 3 days ఫాస్టింగ్తో ఉన్నది అనుకోవచ్చు. దాని డైజెషన్ సిస్టమ్ పనిచేయలేదు అనుకోవచ్చు. లేకపోతే ఆ డైజెషన్ సిస్టమ్ పనిచేయలేదు కాబట్టి తన కడుపులో అంత క్షేమంగా ఉన్నాడు అనమాట. 2 days అయిపోయిన తర్వాత అప్పుడు యోనాకి ఇదేంటి, అసలు నేను ఎక్కడ ఉన్నాను, చేప కడుపులోకి వచ్చిన నేను బ్రతికే ఉన్నానంటే నా దేవుడు ఎంత గొప్పవాడు అని అనిపించి తన పాపం అప్పుడు తెలిసి, అంటే ఎంత క్రిటికల్ సిచ్యువేషన్కి వెళ్ళిన తర్వాత యోనాకి దేవుడు గుర్తొచ్చాడు. మనం అలా చేయొద్దు చిల్డ్రన్స్. ఏదో కష్టమైన పరిస్థితులకి వెళ్ళి తప్పించుకోలేని స్థితిలో ప్రభువా కాపాడని అడగడం కంటే మొదటి నుంచి దేవుని దగ్గర ఉండటం మంచిది అనేది నా అభిప్రాయం. అయినా అప్పుడు ఒకవేళ అడిగినా దేవుడు హెల్ప్ చేస్తాడు. యోనాకి హెల్ప్ చేసినట్టే యోనా ఎప్పుడైతే ప్రేయర్ చేశాడో మీరు చూడండి, చాప్టర్ 2, 6-9 వర్సెస్లో అక్కడ దేవునికి యోనా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఆ ఫిష్కి ఒక ఆజ్ఞ ఇస్తాడు, వెళ్ళి నినేవే పట్టణం దగ్గరే కక్కమని చెప్తాడు. ఆ ఫిష్ కూడా చూసారా, షిప్ అయినా తీసుకెళ్తుందో అంత కరెక్ట్గా మనకు తెలియదు, కానీ ఈ చేప మాత్రం కరెక్ట్గా తీసుకెళ్ళి నినేవే ల్యాండ్లో తన్ని బయటికి ఓమిట్ చేసిందనమాట. అంటే అది సముద్రంలో నుంచి షిప్ లాగా వెళ్ళి ఈయన ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకెళ్ళి అక్కడ తన్ని కక్కేసింది. కక్కగానే అతను లెక్కిసి అంత ఆలోచించి నినేవే పట్టణానికి 1 డే ఎంత దూరం ఉంటుందో అంత దూరం వెళ్ళి ఇక 40 daysలో ఈ నినేవే పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు కనుక మీరు దేవుని వైపు తిరగండి అని సువార్త చేశాడు. ఒకే ఒక్క రోజు చేశాడు. ఆ వార్త రాజుగారికి వెళ్ళింది. వెంటనే రాజుగారి దగ్గర నుంచి పశువుల వరకు ప్రతి ఒక్కరు ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని దేవునికి స్తుతించి ప్రభావం మళ్ళీ క్షమించి అని చెప్పడం మొదలుపెట్టారు. వెంటనే అక్కడ వాళ్ళకి రావాల్సిన శిక్ష తగ్గిపోయిందనమాట. తగ్గిపోగానే ఇంకా ఈ యోనాకి కోపం వచ్చేసింది. ఎందుకు కోపం వచ్చింది? యోనాకి దేవుని క్వాలిటీ తెలుసు. దేవుడు వాళ్ళకు ఒకవేళ క్షమాపణ అడిగితే క్షమించేస్తాడన్న విషయం తెలుసు. వాళ్ళకి రావాల్సిన శిక్ష రాదన్న విషయం తెలుసు. ఈ నినేవే పట్టణస్థుల మీద యోనాకి కూడా ఒక ఆలోచన ఉందేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఏంటి అంటే వాళ్ళు అంత క్రూరంగా అంత క్రూయల్గా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు పనిష్మెంట్ తీసుకోవాలి అని అనుకున్నాడేమో యోనా. అంటే యోనాకు కొంచెం ప్రేమ తగ్గింది ఇక్కడ. యోనా ఏమంటాడు అక్కడ ఒక రిఫరెన్స్ మీరు చదవండి. నువ్వు వాళ్ళు ఉపవాసం చేసి ఒకవేళ నా సువార్త ద్వారా వాళ్ళు ఒకవేళ రక్షింపబడిపోతే నువ్వు వాళ్ళని సేవ్ చేసేస్తావు అన్న విషయం తెలిసే నేను ముందు దర్శించుకే వెళ్ళిపోయానని చెప్తాడనమాట. అంటే దేవుడు అందరినీ ఒకేలాగా ప్రేమిస్తాడు. దేవుడు సేవకుల్ని ఎలాగ ప్రేమిస్తాడో, దేవుడు విశ్వాసాన్ని ఎలాగ ప్రేమిస్తాడో, చెడ్డవారిని కూడా అలాగనే ప్రేమించి వాళ్ళ దగ్గరకు కూడా వేసే ప్రేమ ఏంటో చెప్పి వాళ్ళు కూడా రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటాడు అన్నమాట. అది తెలిసి యోనాకి కోపం వచ్చి తూర్పు వైపుకి వెళ్ళిపోయి ఒక దగ్గర ఇంక నేను బ్రతకడం ఎందుకు అనుకుంటాడు.
ఆ టైంలో దేవుడు నువ్వు ఎందుకు కోపగించుకుంటున్నావు అని అడిగినప్పుడు తన దగ్గర ఒక సొర చెట్టు వస్తుంది అని చెప్పి బైబిల్లో ఉందన్నమాట. బాగా ఎండగా ఉంది, తనకి అక్కడ అంటే ఒక షెల్టర్ అంటూ ఏమీ లేదు. ఆ టైంలో ఒక సొర చెట్టు ఆటోమేటిక్గా అదే మొలిచి పెద్దగా అయిపోయి తనకి షెల్టర్ లాగా వస్తుంది అనమాట, ఒక నీడలాగా వస్తుంది, చల్లగా ఉంటుంది, హ్యాపీగా ఆ నైట్ అంతా ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అయ్యేటప్పటికి అది చచ్చిపోతుంది, ఒక పురుగు వచ్చి దాన్ని చంపేస్తుంది అనమాట. చంపేగానే మళ్ళీ యోనాకు కోపం వస్తుంది, నాకున్న ఒకే షెల్టర్ని కూడా నువ్వు తీసేసావు, ఏంటి ప్రభు నువ్వు అని చెప్పేసి యోనా అడిగితే, నీకు ఒక్క నిమిషంలో పుట్టిన చెట్టు చచ్చిపోతేనే నీకు నా మీద ఎంత కోపం ఉంది, నినేవే పట్టణంలో 120,000 మంది, అంటే అక్కడ రాసి ఉంది 120,000 మంది అని, అంటే మనం అనుకోవాలి 120,000 మంది కంటే ఎక్కువ మంది ప్రజలు ఉన్నారంట నినేవే పట్టణంలో, వాళ్ళందరూ నశించిపోతున్నారంటే మరి నాకెంత బాధగా ఉంటుంది. అందుకే నేను వెళ్ళి స్వార్థ చేయమన్నానని యోనాకు చెప్పినప్పుడు యోనా కూడా దేవుని మనసుని తెలుసుకొని మరలా ప్రార్థన చేస్తారు. దిస్ ఇస్ ద స్టోరీ. ఈ స్టోరీ ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామంటే దేవుని ప్రేమ అందరి ఎడల ఒకేలాగా ఉందన్నమాట. ప్రతి ఒక్కరూ వారి పాపమును వారు తెలుసుకొని ప్రభువా తప్పైపోయింది క్షమించి ఇంకొకసారి మేము ఈ పని చెయ్యము అని అంటే దేవుడు తప్పకుండా క్షమించి మనకి తను కోపపడి మనకి ఏం చేయాలనుకుంటున్నాడో అది చేయటం మానేస్తాడు అని యోనా గ్రంథం ద్వారా తెలుస్తుంది. ఇప్పటి వరకు మీరు ఎంత నెగ్లెక్ట్ చేశారో నాకు తెలీదు. ఇప్పుడున్న టైంని బట్టి ఆయన అసలు దేవుడు మనల్ని చాలా ప్రేమిస్తున్నాడు, మనల్నే కాదు అందరినీ ప్రేమిస్తున్నాడు. అందుకనే బైబిల్లో వాక్యం ఉంది, మంచివారి మీద చెడ్డవారి మీద వర్షం కురుస్తుందట. మనం ఏం చేస్తాము, మనకి ఎవరు నచ్చితే మనం వాళ్ళనే ప్రేమిస్తాం, కానీ దేవుడు అలా కాదు, అందరినీ ప్రేమిస్తున్నాడు. కాబట్టి అన్నిల దగ్గరకు కూడా నా సువార్త వెళ్ళాలి అని ఆశపడుతున్నాడు. వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి, మనమే తీసుకొని వెళ్ళాలి. మనమే నెగ్లిజెన్స్గా ఉండి మనమే ఆన్లైన్ సండే స్కూల్ ఫాలో అవ్వకుండా మనమే ప్రేయర్ చేయకుండా మనమే బైబిల్ చదవకుండా అంటే ఎవరండి చెప్తారు బయట ఉన్న వాళ్ళకి. చిల్డ్రన్స్, నేను మన ఛానల్ యొక్క మెయిన్ క్యాప్షన్ కూడా అదే, మన పిల్లలందరూ దేవుని క్రియలు అంటే గొప్పగా, అంటే దాని కొరకు ఎంత ఏమైనా స్పెండ్ చేసేలాగా ఉండాలి అన్నది నా ఉద్దేశం. దాని కొరకు నేను ప్రేయర్ కూడా చేస్తాను. మీరు అలా మారాలని నేను చెప్తాను, మీ కొరకు నేను ప్రేయర్ చేస్తాను. దేవుడు మీకు అటువంటి ఆత్మ దయచేయను గాక. ఎందుకంటే మీరు దేవుని విషయాల్లో ఇంట్రెస్ట్ చూపించాలి. ఇక్కడ ఇలా యోనా లాగా కేర్లెస్గా ఉండకూడదు. యోనాకి దేవుడు ఏం చెప్పాడో తెలుసు, ఏం చేయమన్నాడో తెలుసు, ఎక్కడికి వెళ్ళమన్నాడో తెలుసు, కానీ దేవుణ్ణి కూడా కేర్లెస్గా, అంటే దేవుణ్ణి కూడా పక్కకి తోసేసే అంత అలాంటి మనసు వచ్చేసింది దానికి. మనకి కూడా రోజు ఉదయాన్నే లేచి ప్రేయర్ చేయాలని తెలుసు, బైబిల్ చదవాలని తెలుసు, దేవుని క్రియలు చేయాలని తెలుసు, ఆన్లైన్ సండే స్కూల్ ఫాలో అవ్వాలని తెలుసు, లేదా చర్చికి రావాలని తెలుసు. అన్నీ తెలిసినా సరే ఈ లోకం ఉన్న విషయాలను బట్టి మనం దేవుణ్ణి నెగ్లెక్ట్ చేయకూడదు చిల్డ్రన్స్, ఎప్పటికీ కూడా మనం చేయకూడదు. ఇలాంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ యోనా ద్వారా ఈ విషయాలు మనం నేర్చుకుందాం. దిస్ ఇస్ ద బైబిల్ స్టడీ ఫర్ టుడేస్ ఆన్లైన్ సెషన్. ఇప్పుడైతే మనం నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్దాం. Now it's time for Bible quiz. లాస్ట్ వీక్ బైబిల్ క్విజ్ అసలు చాలా తక్కువ మంది ఆన్సర్ చేశారండి. సీనియర్స్ క్వశ్చన్ అయితే ఫస్ట్ ఆన్సర్ చేసింది రాహుల్. కంగ్రాచులేషన్స్, బికాజ్ నువ్వు బైబిల్ చదివావో లేకపోతే గూగుల్ సెర్చ్ చేసావో ఏం చేసావో నాకు తెలియదు, కానీ ఆమెన్ అన్న వర్డ్ బైబిల్లో ఎక్కడెక్కడ ఉంది మొత్తం అంతా రాసేసి. వెరీ గుడ్, వెరీ నైస్. బట్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఆమెన్ అన్న వర్డ్ బైబిల్లో మొట్టమొదటిగా ఎక్కడ కనపడింది? ఫస్ట్ టైం ఆమెన్ అన్న వర్డ్ ఎక్కడ కనపడిందని నేను అడిగాను. దానికి ఆన్సర్ ఏంటంటే సంఖ్యాకాండము 5వ అధ్యాయము 22వ వచనం, నెంబర్స్ చాప్టర్ 5:2. ఇక్కడ ఆమెన్ అన్న వర్డ్ ఫస్ట్ కనపడింది. బైబిల్లో ఇంకా ఆమెన్ అన్న వర్డ్ చాలా దగ్గర ఉంది. ప్రకటన గ్రంథంలో ఉంది, ద్వితీయోపదేశ కాండంలో ఉంది, యూదా గ్రంథంలో ఉంది, నెహమ్యాలో ఉంది, కీర్తనల్లో ఉంది, చాలా చోట్ల ఆమెన్ అన్న వర్డ్ ఉంది. నియర్లీ ఎక్కువ సార్లే ఆమెన్ అన్న వర్డ్ ఉంది. బట్ ఫస్ట్ టైం మాత్రం సంఖ్యాకాండంలో కనిపించింది, ఎక్కువ సార్లు ద్వితీయోపదేశ కాండంలో ఉంది. దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ సీనియర్స్ క్వశ్చన్. ఐ థింక్ సీనియర్స్లో ఈ వీక్ అయితే ఎవరు ఆన్సర్ చేయలేదు. రాహుల్ ఆన్సర్ చేశాడు. ఎలా అంటే మొత్తం అన్ని మిక్స్గా ఆన్సర్ చేశాడు అనమాట. సో జూనియర్స్ క్వశ్చన్ ఏంటి అంటే, ఒనేసిము ఎవరి దగ్గర సర్వెంట్గా వర్క్ చేశాడు అని చెప్పి నేను అడిగాను. దానికి ఆన్సర్ ఫిలేమోన్ అధ్యాయంలో 1వ అధ్యాయంలో ఒకటే చాప్టర్ ఉంది, దానిలోనే మీకు దాని ఆన్సర్ తెలుస్తుంది. ఫిలేమోన్ దగ్గర ఒనేసిము సర్వెంట్గా వర్క్ చేశాడు.
దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ జూనియర్స్ క్వశ్చన్. జూనియర్స్ క్వశ్చన్ కూడా ఈ వీక్ ఎవరు పంపించలేదు, 4 మెంబర్స్ మాత్రం పంపించారు. బ్లెస్సీ, స్వప్న సుప్రియ, నిస్సి జసింత అండ్ సంజు డానీ. వీళ్ళు నలుగురే జూనియర్స్ నుంచి క్వశ్చన్ పంపించారు. నేను అనుకున్నాను యాక్చువల్లీ నవంబర్ మంత్లో ప్రతి ఒక్కరూ ఆన్లైన్ సండే స్కూల్ ఫాలో అవ్వాలి, ప్రతి ఒక్కరూ క్విజ్ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి అనుకున్నాను. అన్ఫార్చునేట్లీ ఇది జరగలేదు. బట్ ఈ వీక్ అయితే అందరూ చేయాలని అనుకుంటున్నాను. ఇక్కడ మీకు ఇంకొక విషయం స్ట్రెస్ చేసి చెప్తున్నాను. కొంచెం మంది ఫస్ట్ ప్రైజ్లో అక్క అని పెడుతున్నారు, తర్వాత మెసేజ్లో ఆన్సర్ పెడుతున్నారు. బట్ నేను ఫ్రమ్ ద బిగినింగ్ అబ్జర్వ్ చేస్తున్నాను. సంజు డానీ వాళ్ళు ఒకటి, వినయ్ హర్షిత్ వాళ్ళు ఒకటి, స్వప్న సుప్రియ వాళ్ళు ఒకటి, ఇలాగా కొంచెం మంది, మళ్ళీ జెసికా, అభిషేక్ వాళ్ళు, వీళ్ళు ప్రైజ్లో అక్క అని పెడతారు, పక్కనే క్విజ్ ఆన్సర్ పెడతారు. వాళ్ళది ఒకటే కామెంట్ వస్తుంది, మిగతా వాళ్ళది 2-3 కామెంట్స్ లాగా వస్తున్నాయి. అంటే ఒకసారి ప్రైజ్లో అక్క అని పెడతారు, ఒకసారి ఆన్సర్ పెడతారు, ఒకసారి ఇంకోటి పెడతారు. నెక్స్ట్ టైం నుంచి క్విజ్ క్వశ్చన్లో ఇలాగ నేను కన్సిడర్ చేయను. మేము ఒక ఫార్మాట్ ఇచ్చాము క్విజ్ క్వశ్చన్కి. ముందు ప్రైజ్లో అక్క అని పెట్టాలి, బ్రాకెట్లో నేమ్ పెట్టాలి, దట్ ఈస్ ఫర్ అటెండెన్స్, పక్కన ఐఫన్ ఇస్తూ ఆన్సర్ పెట్టాలి, దట్ ఈస్ ఫర్ క్విజ్ ఆన్సర్. ఇది మేము కామెంట్ ఫార్మాట్ ఇచ్చాము. ఇప్పటి వరకు నేను ఓకే అంటే కొంచెం మంది ఇది ఫాలో అవుతున్నారు, ఒకరిద్దరు నేను ఇప్పటివరకు చెప్పలేదు. బట్ నెక్స్ట్ కమింగ్ వీక్స్ నుంచి ఇలాగ మీరు చేస్తే నేను ఆ క్విజ్ క్వశ్చన్ ఆన్సర్ని యాక్సెప్ట్ చేయను. ఓకేనా చిల్డ్రన్స్? ఇప్పుడైతే జూనియర్స్ క్వశ్చన్ ఏంటి అంటే, యోనా యొక్క ఫాదర్ పేరు ఏంటి? యోనా తండ్రి పేరు ఏమిటి? ఇంకొక క్వశ్చన్, దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, నినెవె పట్టణంలో ఎంతమంది ప్రజలు ఉన్నారని దేవుడు చెప్పారు? అంటే నినెవె పట్టణం యొక్క పాపులేషన్ ఎంత? సీనియర్స్ క్వశ్చన్ ఏంటి అంటే, యోనా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, యోనా గ్రంథం గురించి మరి ఒకసారి, అంటే ఈ యోనా గురించి ఈ యోనా గ్రంథంలో కాకుండా ఇంకొక బుక్లో ఈయన పేరు రిపీట్ అవుతుంది. ఏ బుక్లో రిపీట్ అయింది? వర్సెస్ అవసరం లేదు నాకు. ఏ బుక్లో యోనా గురించి మరలా దేవుడు వ్రాయించాడు, ఆ బుక్ పేరు చెప్పండి. దిస్ ఇస్ ద క్వశ్చన్ ఫర్ సీనియర్స్. అగైన్ ఐమ్ రిపీటింగ్. జూనియర్స్ క్వశ్చన్ ఏంటి అంటే, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ జోనా? యోనా తండ్రి ఎవరు? అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, నినెవె పట్టణంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు? పాపులేషన్ ఎంత? సీనియర్స్ క్వశ్చన్ ఏంటి అంటే, యోనా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, యోనా గురించి మరలా బైబిల్లో ఏ బుక్లో దేవుడు వ్రాయించాడు? దిస్ ఇస్ ద క్వశ్చన్ ఫర్ సీనియర్స్. ఇప్పుడైతే మనం ఆఖరి ప్రార్థనతో ఈ ప్రోగ్రామ్ని క్లోజ్ చేసుకుందాం. ఆఖరి ప్రార్థనతో ఈ ప్రోగ్రామ్ని క్లోజ్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రమయ, ఆశ్చర్యకరుడ స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రమయ. ఇదిగో తండ్రి, ఇప్పటి వరకు ఈ ఆన్లైన్ సండే స్కూల్ ప్రోగ్రాంలో నీ ఉండి నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అలాగే తండ్రి, వీళ్ళు ఏవైతే నేర్చుకున్నారో ఈ బిడ్డలందరూ ప్రభు దాని హృదయంలో భద్రపరుచుకుని దాని ప్రకారం జీవించడానికి వారికి కృపను అనుగ్రహించండి ప్రభు. మా సండే స్కూల్ బిడ్డలందరినీ దీవించండి. ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ముట్టి స్వస్థపరచండి, సంపూర్ణ ఆరోగ్యము దాయిచేయండి ప్రభు. యేసయ్యా తండ్రి, మేము అందరము కలిసి నేను స్తుతిస్తుంటుండగా, నేను మహిమపరుస్తుంటుండగా నీ దీవెనలతో ప్రతి ఒక్కరిని నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభు. యేసయ్య, ఇప్పటి వరకు సహాయం చేసినందుకు స్తోత్రం. మా బిడ్డలందరికీ తండ్రి, మా చిన్న బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తాను. ఆరోగ్యంను దాయిచేయండి, జ్ఞానమును దాయిచేయండి ప్రభు. తల్లిదండ్రులకు విధేయులుగా ఉండే హృదయాన్ని దాయిచేయండి. నీ దాయందు, మనుషుల దయందు, జ్ఞానమందు, వయస్సునందు ఎదిగే కృపను వారికి అనుగ్రహించండి. వారు ఉన్నతమైన స్థానానికి వెళ్ళటానికి ప్రభు నీ జ్ఞానంతో తండ్రి వారిని నింపండి ప్రభు. అన్ని విషయాలు మీరు వారికి సహాయం చేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీ ఒక్క నామానికి చెల్లిస్తూ యేసే బంగారు పాదములు బట్టి ప్రతిమాలి వేడుకుంటూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క ప్రేమ, కృప, కనికరము ఇప్పుడు ఎల్లప్పుడూ మనవలే ప్రార్థన చేయ ప్రతి ఒక్కరికి తోడైండును గాక. ఆమేన్. యేసు రక్తమే చాలు, శిలువ రక్తమే చాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆన్లైన్ సండే స్కూల్ ప్రోగ్రామ్ ద్వారా మీరు ఆశీర్వదింపబడ్డారని ప్రభు నామాన్ని స్తుతిస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఈ ఛానల్ని వారికి పరిచయం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్రైజ్ ది లార్డ్.